ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఏపీ పునర్విభజన చట్ట సవరణ పేరుతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం సుమారు 2 గంటల పాటు దీనిపై చర్చ జరిగింది. టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్, వైసీపీ, సమాజ్వాదీ సహా పలు పార్టీల ఎంపీలు చర్చలో పాల్గొన్నారు. అనంతరం బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపినట్లు స్పీకర్ స్థానంలో ఉన్న తెన్నేటి కృష్ణప్రసాద్ ప్రకటించారు. ఈ బిల్లు రేపు రాజ్యసభ ముందుకు రానుంది. ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఏపీ పునర్విభజన చట్ట సవరణ పేరుతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం సుమారు 2 గంటల పాటు దీనిపై చర్చ జరిగింది. టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్, వైసీపీ, సమాజ్వాదీ సహా పలు పార్టీల ఎంపీలు చర్చలో పాల్గొన్నారు. అనంతరం బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపినట్లు స్పీకర్ స్థానంలో ఉన్న తెన్నేటి కృష్ణప్రసాద్ ప్రకటించారు. ఈ బిల్లు రేపు రాజ్యసభ ముందుకు రానుంది. ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఏపీ పునర్విభజన చట్ట సవరణ పేరుతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం సుమారు 2 గంటల పాటు దీనిపై చర్చ జరిగింది. టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్, వైసీపీ, సమాజ్వాదీ సహా పలు పార్టీల ఎంపీలు చర్చలో పాల్గొన్నారు. అనంతరం బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపినట్లు స్పీకర్ స్థానంలో ఉన్న తెన్నేటి కృష్ణప్రసాద్ ప్రకటించారు. ఈ బిల్లు రేపు రాజ్యసభ ముందుకు రానుంది. రైట్, గా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాణా ప్రతాప్ లైవ్ ద్వారా అందిస్తారు. రాణా ప్రతాప్, చెప్పండి. అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటిస్తూ ఏదైతే అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత లోక్సభకి, రాజ్యసభకి ఈ బిల్లును పంపించిన తర్వాత ఇవాళ లోక్సభలో అమరావతి చట్టబద్ధతకు సంబంధించిన బిల్లు అనేది ఇవాళ లోక్సభకి వచ్చింది. లోక్సభకు వచ్చిన తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ, తర్వాత బీజేపీ కానీ, అలాగే టీడీపీ పార్టీ, ఇటు జనసేన పార్టీ వీళ్ళందరూ కూడా ఇవాళ ఆమోద ముద్ర వేయడం జరిగింది. వాళ్ళు అంత సమ్మతం ఇచ్చిన తర్వాత లోక్సభలో ఏకగ్రీవంగా ఇవాళ ఈ బిల్లుకి ఆమోద ముద్ర వేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దీనిపైన ఇప్పుడు మొత్తం అమరావతి సంవత్సరం శాశ్వత రాజధానిగా ఆమోద ముద్ర లోక్సభ వేసిన నేపథ్యంలో మొత్తం అమరావతి ప్రాంత రైతులంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు. విజయవాడ పరిసర ప్రాంతాలు, గుంటూరు పరిసర ప్రాంతాలు ఉండవాళ్ళే కానీ అక్కడి నుంచి ఎంటర్ అయితే సెక్రటరియట్కి వెళ్ళినటువంటి ప్రాంతాలంతా కూడా హర్షాతిరేకాలు వారు చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు చంద్రబాబు నాయుడుకి కానీ అలాగే పవన్ కళ్యాణ్కి పటాలకి, మోడీ పటాలకి వారు పూర్తిగా ఫలాభిషేకము, పుష్పాభిషేకము వారు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇవాళ పార్లమెంట్లో మాట్లాడిపోయినటువంటి వ్యక్తులు ఎవరుతున్న పెమ్మసాని కానీ అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఇటు తెలంగాణ చెందినటువంటి ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళ తదితరులందరూ కూడా మాట్లాడడం జరిగింది. అలాగే సమాజ్వాదీ పార్టీ నుంచి కూడా ఎంపీలు మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఏపీ రీఆర్గనైజేషన్ సంబంధించిన అంశంలో ఇప్పటి వరకు విభజన హామీలు నెరవేర్చాలంటూ కూడా ఇప్పటికీ అనేక
రకాలుగా కూడా జరిగినటువంటి సెషన్స్లో వారు మాట్లాడారు. సో మాట్లాడినప్పుడు కొన్ని నెరవేరి కొన్ని ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ బిల్లు ఎలాగో తీసుకొచ్చారు. ఈ బిల్లుతోనే పాటు ఆ ఒక్క పూర్తిగా విభజన చట్టం సంబంధించిన అంశాలన్నీ కూడా తీసుకొచ్చి వాటికి కూడా ఆమోద ముద్ర వేయాలనేది కూడా కొంతమంది ఎంపీలు తమ ప్రసంగంలో చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఇక్కడ మరొక ఆసక్తికరమైనటువంటి పరిణామం ఏంటంటే 2019 నుంచి 2024 వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి అప్పుడు అధికార వికేంద్రీకరణ చేయాలనే ఉద్దేశంతో 3 రాజధానుల కాన్సెప్ట్ని తీసుకొని వచ్చింది. అప్పుడు ఇటు అమరావతి కానీ సెక్రటేరియట్, తర్వాత వైజాగ్ ఏదైతే పూర్తిగా అదొక రాజధాని, అలాగే కర్నూలు న్యాయ రాజధాని పేరుతో 3 రాజధానుల కాన్సెప్ట్ను అక్కడ తీసుకొని వచ్చింది. తర్వాత అమరావతి రైతుల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేయడము, దాదాపు వారు 4 సంవత్సరాల పాటు కూడా రాష్ట్రమంతా కూడా తిరిగి పాదయాత్ర చేశారు. పెద్ద ఎత్తున కూడా వాళ్ళు తమ ఏం కోల్పోయామన్న తరపే కూడా వారు ప్రజలకి వివరించిన నేపథ్యం. ఇప్పుడు తర్వాత 2024లో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించినటువంటి విషయం మనం తెలిసిందే. సో ఈ నేపథ్యంలో ఈ పరిణామాలు జరిగాయి కాబట్టి సో అప్పటి నుంచి కూడా అమరావతికి మేము సానుకూలంగా ఉన్నామనేసి కూడా ఎప్పుడైతే 2024 తర్వాత వైసీపీ చెప్తున్నప్పటికీ కానీ తాజాగా ఇవాళ లోక్సభలో ఈ బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు మాత్రం విభజన హామీకి సంబంధించినటువంటి చట్టాన్ని కూడా తీసుకురావాలి, అవన్నీ కూడా అమలు చేయాలి, అప్పటి వరకు కూడా మేము ఈ యొక్క బిల్లుని మేము వ్యతిరేకిస్తున్నట్టు కూడా వాళ్ళు వాకౌట్ చేశారు. సో ఈ బిల్లులో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి అంశాలపైన మాకు వ్యతిరేకత ఉంది కాబట్టి మేము వాకౌట్ చేస్తామనేసి కూడా వైసీపీకి చెందినటువంటి 3 ఎంపీలు కూడా వారు బయటకు వచ్చేసినటువంటి నేపథ్యం. ఇప్పుడు దీనిపైన ఇప్పుడు తీవ్ర విమర్శలు అనేది ఆంధ్రప్రదేశ్లో వచ్చాయి. అయితే దీనిపైన మొత్తంగా ఇటు మంత్రులు కానీ ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా ఒక్కొక్క విధంగా వారు స్పందిస్తున్నారు. ఎందుకంటే దాంతోపాటు ఇవాళ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఇటు విజయవాడని బేస్ చేసుకొని, మచిలీపట్నం బేస్ చేసుకొని, గుంటూరుని బేస్ చేసుకొని దాదాపు 120 కిలోమీటర్ల మేరగా కూడా ఉంది కాబట్టి అవంతా కూడా రాజధాని ప్రాంతంగానే మీరు ప్రకటించండి. కేవలం 2 లక్షల కోట్ల రూపాయలు కేవలం ఇటు అమరావతి ప్రాంతానికి మాత్రమే మీరు పెట్టడం వల్ల వృధా అవుతుంది. ఒక 10% మాత్రం ఇటువైపు కానీ స్పెండ్ చేస్తే ఖచ్చితంగా చాలా పెద్ద స్థాయిలో డెవలప్ అవుతుంది, ప్రజాధనం అంతా కూడా వృధా కాకుండా ఉంటుంది. సో మేము ఏదైతే అధికార వికేంద్రీకరణ ఇదంతా ఎందుకు చేయాలనుకుంటున్నామంటే ఖచ్చితంగా అభివృద్ధి జరగాలి కాబట్టి ఆ ఉద్దేశంతోనే మేము 3 రాజధానుల కాన్సెప్ట్ని మేము తీసుకొని వచ్చామనేసి కూడా వారు చెప్తున్నటువంటి నేపథ్యంగా పడుతుంది. దీనిపైన కూడా పెద్ద ఎత్తున కూడా ఒక విమర్శలు అనేది వస్తుంది. సోషల్ మీడియాలో వారంతా మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఇటు మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు 110 కిలోమీటర్ల క్యాపిటల్ ఏరియాని కింద కారిడార్గా డిక్లేర్ చేయండి అని చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, తర్వాత నారా లోకేష్ కానీ, తర్వాత ఉప ముఖ్యమంత్రి ఇటు పవన్ కళ్యాణ్ కానీ దీనిపైన వారు స్పందించారు. కేంద్ర ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు చెప్పిన నేపథ్యం కాబట్టి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా అమరావతి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కొన్ని బిల్డింగులు కూడా మేము ప్రారంభోత్సవానికి రెడీగా ఉన్నాయి. ఎందుకంటే గతంలో 2014 నుంచి 2019 వరకు ఇటు టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ అమరావతి పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా ఇటు ఆఫీసర్స్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, అలాగే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ, అలాగే ఇతర విభాగాలకు సంబంధించినటువంటి బిల్డింగ్లు కూడా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. తర్వాత 2019 నుంచి వాళ్ళు పూర్తిగా కూడా ఆగిపోయినటువంటి నేపథ్యం కాబట్టి ఇప్పుడు అన్నీ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దాంతోపాటు అక్కడ అమరావతిలో వర్షం వస్తే పెద్ద ఎత్తున వర్షం అంతా కూడా ఆగిపోతుందని అనేక రకాలైనటువంటి విమర్శలు చేసినప్పుడు వైసీపీ ఎట్టి పరిస్థితులను అమరావతినే శాశ్వత రాజధానిగా ఎవరు అధికారంలో వచ్చినా కూడా దాన్ని మార్చుకునే వీలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో మొన్న స్పెషల్ అసెంబ్లీని కూడా అరేంజ్ చేశారు. కాబట్టి దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మొన్న పంపినటువంటి బిల్లు ఇప్పుడు పార్లమెంట్కి వచ్చింది. పార్లమెంట్లో ఇప్పుడు ఆమోదం పొందిన నేపథ్యంలో రేపు రాజ్యసభకి వెళ్తుంది. సో రాజ్యసభలో కూడా వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా ఉన్నారు కాబట్టి వారు రేపు వ్యతిరేకిస్తారా స్వాగతిస్తారా చూడాలి. ఎందుకంటే పెద్ద ఎత్తునప్పుడు విమర్శలను వస్తుంది. ఇక్కడ మరొక ఆసక్తికర పరిణామం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడము. ఎందుకంటే నేషనల్ వైజ్ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకుంది కాబట్టి ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలనేది కాన్సెప్ట్ మాకు అనేది వారు చెప్తున్నారు. అభివృద్ధి అన్ని ఏరియాలో జరగాలి, కాకపోతే రాజధాని అనేది ఒకటి ఉండాలనేది కూడా వారు చెప్పిన వాటి నేపథ్యం అయితే దాంతోపాటు 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అమరావతి విజయం, ఆంధ్రప్రదేశ్ విజయం అంటూ కూడా లోకేష్ ట్వీట్ అయితే చేశారు. థ్యాంక్ యూ రాణా ప్రతాప్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.